ఎంతవరకు యూజ్ అవుతుంది ఫీడ్‌బ్యాక్? అంటే జనరల్‌గా చాలామంది పెద్ద పెద్ద హీరోలతో ఏమంటారంటే, అదే టాక్సిక్‌గా ఉంటది. అది ఇది సోషల్ మీడియా అది ఇది అన్నట్టు చాలా మాట్లాడుతూ ఉంటారు. అవును. ఇప్పుడు మీలాంటి హీరోలకి అంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్‌లు లేపోతే ఎక్కడో గ్రాస్ రూట్స్ నుంచి వచ్చిన హీరోలకి అక్కడ మీకెలా ఉంటది ఫీడ్‌బ్యాక్? లక్కీగా నాకు చాలా పాజిటివ్‌గానే ఉంటదండి. అంటే ఎక్కడో 1% అట్లా తప్ప అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు. ఇంకా మంచియి చెయ్యని చెప్పేవాళ్ళే ఉన్నారు జనాల్లో కూడా. అంతే. థ్యాంక్ యూ. సుహాస్ గారు హాయ్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్ నుంచి మీ అంటే లైక్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్న వదనం వరకు టైటిల్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి. మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారో సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? నేను నిజంగా కథలో ఇన్వాల్వ్ అవ్వనండి. ఎందుకంటే మనకి రాయటం నేను ఇన్వాల్వ్ అవడం టైటిల్స్ ఎంచుకోవడం. అవును. అదే కథలో ఇన్వాల్వ్ అవ్వను. ఇంక దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. టైటిల్స్ మాత్రం ఒక 5 ఆప్షన్స్ చెప్పమంటారండి. అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను. ఓకే. సో ప్రసన్న వదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి? ప్రశ్న వదనమే. ఒకటే 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 అంతే కదా. ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నాం. సో వన్ థింగ్, సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్లో చెయ్యంది ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో, దట్ ఈస్ లిప్ లాక్. సో అంటే పర్సనల్ లైఫ్ బాగా టీస్ చేస్తున్నారండి అసలు. చూస్తున్నారు కదా విజువల్గా. సో ఓకే ఓకే అదేనండి దొరికిపోతాం ఇక్కడే మనం. సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా లిప్ లాక్ కోసం? పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్. పర్మిషన్స్ మా వైఫా? లేదు, మా వైఫ్ సినిమా చూసింది కదా. అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చి ఆవిడ తిట్టిద్ది, సరిగ్గా చెయ్యం కదా జనరల్గా, సరిగ్గా చేయటం నేర్చుకోరా నువ్వు, నీ అదవ యాక్టింగ్, ఆ యాక్టింగ్ అంటే అన్నీ చేయాలని మా వైఫ్ రివర్స్ తిడుతుంది. ఓకే డన్. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్. సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికీ అంటే మీరు 70 mm కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడ్రా షార్ట్ ఫిలిం, దాన్ని ఏమైనా 70 mm చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ 2? లేదండి, అది షార్ట్ ఫిల్మ్ కాదు కానీ అనుకున్నాం. తర్వాత సందీప్ రాసిన తర్వాత వేరే స్టోరీలు వేరే దాకా రాసేసుకున్నాడు ఇంకా. సో ఇద్దరి కాంబో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ప్రెసెంట్. థ్యాంక్ యూ. సుకుమార్ గారి దగ్గర నుంచి